Hello everyone, I am Nokesh from Triple IT Sri City and I am studying second year computer science engineering. సో వెల్కమ్ బ్యాక్. ఈరోజు 6 ఎక్కడైతే మనం పాజ్ చేసామో అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. ఎక్సర్సైజ్ 6.4 ఎక్సర్సైజ్ 6.4లో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో లాస్ట్ క్వశ్చన్ ఎక్కడ దాకా అయిందంటే మనకు ఒకసారి చూద్దాం. సో లాస్ట్ 4th క్వశ్చన్ అయిపోయింది మన లాస్ట్ సెషన్లో. సో ఇప్పుడు మనం 5th క్వశ్చన్ నుంచి సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ఏముంది 5th క్వశ్చన్, ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 5 balls. Find the number of ways of selecting 9 balls from 6 red balls. So ఇది 5th question. 5 white balls and 5 blue balls if each selection consists of 3 balls of each color. So మనకు టోటల్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే given, so 5th question, given 6 red balls 5 white balls, right? మనకి ఇక్కడ 6 red balls ఇచ్చాడు. సో ఇక్కడ 6 red balls, 5 white balls and 5 blue balls. సో అది ఇక్కడ రాసుకుందాం ఫస్ట్. 6 red balls, 5 white balls and 5 blue balls. నెక్స్ట్ మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి ఇందులో నుంచి? ఇఫ్ ఈచ్ సెలెక్షన్ కన్సిస్ట్ ఆఫ్ 3 balls ఆఫ్ ఈచ్ కలర్. సో ఫస్ట్ మనం 3 balls ప్రతి ఒక్క కలర్లో సెలెక్ట్ చేయమంటున్నాడు, రైట్? 3 balls ఆఫ్ ఈచ్ కలర్. సో ఫస్ట్ కేసులో ఏమవుతుంది? ఫస్ట్ కేసులో ఫస్ట్ 6 రెడ్ బాల్స్లో నుంచి 3 balls సెలెక్ట్ చేస్తున్నాం. సో వీ కెన్ సెలెక్ట్ 3 red balls from 6 red balls. రైట్. సో ఇప్పుడు ఇక్కడ పర్మిటేషన్స్ ఎంత అవుతుంది మనకు? నంబర్ ఆఫ్ పర్మిటేషన్ ఇన్ 6C3 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు, రైట్? ఎలా అంటే ఇప్పుడు టోటల్ 6 రెడ్ బాల్స్ ఉన్నాయి. సో 6 రెడ్ బాల్స్లో నుంచి 3 నేను సెలెక్ట్ చేస్తున్నా కాబట్టి కాంబినేషన్ యూజ్ చేస్తాం. సో 6C3 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అదే విధంగా వీ కెన్ సెలెక్ట్ 3 white balls. సో వైట్ బాల్స్ సెలెక్ట్ చేసుకుందాం. 3 white balls ఫ్రమ్ 5 white balls. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు? 5C3 వేస్, రైట్? టోటల్ 5 balls-లో నుంచి 3 balls సెలెక్ట్ చేస్తున్నాం. సో 5C3 వేస్. నెక్స్ట్ అదే విధంగా బ్లూ బాల్స్ కూడా సెలెక్ట్ చేద్దాం. సో వీ కెన్ సెలెక్ట్ 3 blue balls ఫ్రమ్ టోటల్ ఎన్ని బ్లూ బాల్స్ ఉన్నాయి? 5 blue balls. 5 blue balls ఇన్ 5C3 వేస్. సో ఇక్కడ అడిగింది ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ సెలెక్టింగ్ 9 balls అన్నాడు, రైట్? సో 9 balls అంటే ఇక్కడ బై మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ ఏం చేస్తాం? మూడింటిని మల్టిప్లై చేస్తాం, రైట్? సో therefore the number of ways of selecting 9 balls is సో ప్రతి ఒక్క కలర్ లో మనకు 3 కలర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క కలర్ లో 3 balls సెలెక్ట్ చేస్తున్నాం. సో 3 అంటే 3 3s are 9, రైట్? సో నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 9 balls ఈజ్ జస్ట్ ఈ మూడింటిని మల్టిప్లై చేయాలి బై మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్. సో ఏమవుతుంది? 6C3 ఇంటూ 5C3 ఇంటూ 5C3. సో దీన్ని సింప్లిఫై చేద్దాం ఇప్పుడు. 6C3 అంటే 6 factorial బై 6 minus 3 factorial అంటే 3 factorial అండ్ r factorial 3 factorial, రైట్? నెక్స్ట్ 5C3 అంటే 5 factorial బై 3 factorial ఇంటూ 2 factorial. 3 factorial r factorial 3. సో 5 n minus r అంటే 5 minus 3 2 factorial. సేమ్ అదే విధంగా ఇంకొక 5C3. సో ఇప్పుడు ఇది సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? ఇక్కడ 3 factorial, ఇక్కడ 5 into 4 into 3 factorial రాస్తే కట్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ 3 factorial అంటే 3 into 2 6. సో ఇది కూడా క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇక్కడ ఏం మిగిలింది? 20 ఇంటూ
ఇక్కడ కూడా 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 మిగులుతుంది. సో ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ 2 ఫ్యాక్టోరియల్ అంటే నథింగ్ బట్ 2. సో 2 5 2s are 10. సో ఇక్కడ ఏదైతే వచ్చిందో అదే ఇక్కడ కూడా వస్తుంది సేమ్ 5c3 సో 10. సో ఏమొస్తుంది మన ఆన్సర్ 2000, రైట్? టోటల్ 2000 వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు 9 బాల్స్. సో ఇది మన ఫైనల్ ఆన్సర్ 5th క్వశ్చన్ లో. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాం. డిటర్మైన్ ద నంబర్ ఆఫ్ 5 కార్డ్ కాంబినేషన్స్ అవుట్ ఆఫ్ ఎ డెక్ ఆఫ్ 52 కార్డ్స్ ఇఫ్ దెర్ ఈస్ ఎగ్జాక్ట్లీ 1 ఏస్ ఇన్ ఈచ్ కాంబినేషన్. మనకు ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? గివెన్ ఏ డెక్ ఆఫ్ 52 కార్డ్స్, రైట్? గివెన్ ఏ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. టోటల్ మనకు 52 కార్డ్స్ ఇచ్చారు ఇక్కడ. డిటర్మైన్ ద నంబర్ ఆఫ్ 5 కార్డ్ కాంబినేషన్స్. సో 5 కార్డ్ కాంబినేషన్స్ డిటర్మైన్ చేయమని అంటారు. సో టోటల్ మనకు ఎన్ని ఏస్ కార్డ్స్ ఉంటాయి? 52 కార్డ్స్. మన కార్డ్స్ చూస్తే కార్డ్స్ లో టోటల్ 4 ఏస్ కార్డ్స్ ఉంటాయి, రైట్? దెర్ ఆర్ 4 ఏస్ కార్డ్స్ ఇన్ 52 కార్డ్స్. ఇన్ ఏ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. టోటల్ ఒక డెక్ లో 4 ఏస్ కార్డ్స్ ఉంటాయి మనకు. సో మన క్వశ్చన్ లో అడిగింది ఏంటంటే మనం ఒక్క ఏస్ కార్డ్ ని సెలెక్ట్ చేసుకోవాలి అవుట్ ఆఫ్ 4 ఏస్ కార్డ్స్. సో నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 1 ఏస్ కార్డ్ ఫ్రమ్ 4 ఏస్ కార్డ్స్ ఏమవుతుంది? 4c1, రైట్? సో మనం సెలెక్ట్ చేయాల్సింది ఏంటంటే డిటర్మైన్ ద నంబర్ ఆఫ్ 5 కార్డ్ కాంబినేషన్స్ అవుట్ ఆఫ్ ఎ డెక్ ఆఫ్ ఇఫ్ దేర్ ఈస్ ఎగ్జాక్ట్లీ 1 ఏస్ ఇన్ ఈచ్ కాంబినేషన్. సో ఈచ్ కాంబినేషన్ లో 1 ఏస్ కార్డ్ ఉండాలని అంటున్నారు, రైట్? సో అంటే ఏంటిది? వీ నీడ్ టు select 1 ace card from 4 ace cards. We need to select 1 ace card out of 4 ace cards. Total 4 ace cards లో నుంచి ఒక ace card సెలెక్ట్ చేయాలి. సో నెక్స్ట్ నంబర్ ఆఫ్ వేస్ ఏమవుతున్నాయి ఇక్కడ 1 ace card సెలెక్ట్ చేయాలంటే 4 లో నుంచి నంబర్ ఆఫ్ వేస్ ఏమవుతాయి? 4c1, రైట్? 4c1 వేస్. సో మోర్ 4 cards are to be selected now from 48 cards. సో మనం సెలెక్ట్ చేయాల్సింది టోటల్ 5 కార్డ్స్. అందులో ఒక ఏస్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాం. సో రిమైనింగ్ ఎన్ని కార్డ్స్ సెలెక్ట్ చేయాలి? 4 కార్డ్స్, రైట్? సో ఇక్కడ ఏంటిదంటే స్టెప్ మోర్ 4 కార్డ్స్ ఆర్ టు బి సెలెక్టెడ్. రిమైనింగ్ 4 కార్డ్స్ సెలెక్ట్ చేయాలి. 5 లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ. సో రిమైనింగ్ 4 కార్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. టు బి సెలెక్టెడ్ ఫ్రమ్ రిమైనింగ్ కార్డ్స్, రైట్? ఫ్రమ్ ఎన్ని కార్డ్స్ ఉంటాయి రిమైనింగ్? 48 కార్డ్స్. ఎందుకంటే టోటల్ 52 కార్డ్స్ లో నుంచి ఒక ఏస్ కార్డ్ 4 ఏస్ కార్డ్స్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, రైట్? అవి మనకు రిమైనింగ్ కార్డ్స్. టోటల్ 52 కార్డ్స్ లో నుంచి 4 ఏస్ కార్డ్స్ రిమూవ్ చేస్తే రిమైనింగ్ 48 కార్డ్స్ లో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి మనం 4 కార్డ్స్. సో ఇక్కడ ఏమవుతుంది మనకు? నంబర్ ఆఫ్ వేస్ 48c4, రైట్? సో ఇది మనకు ఏంటిది? నంబర్ ఆఫ్ 5 కార్డ్ కాంబినేషన్. సో ఇక్కడేమో ఒక కార్డ్ సెలెక్ట్ చేస్తున్నాం, 1 కార్డ్. ఇక్కడేమో 4 కార్డ్ సెలెక్ట్ చేస్తున్నాం. ఇది మన 5 కార్డ్ కాంబినేషన్. మనకు అడిగిన 5 కార్డ్ కాంబినేషన్. సో బై మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ ఏమవుతుంది? ఇక్కడ మల్టిప్లై అయిపోతుంది. 4c1 ఇంటూ 48c4. సో ఇది మన ఆన్సర్. దీన్ని సింప్లిఫై చేద్దాం ఇప్పుడు. 4c1 అంటే 4 ఫ్యాక్టోరియల్ బై 4 - 1 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ 48c4 అంటే 48 ఫ్యాక్టోరియల్ బై 48 - 4 44 ఫ్యాక్టోరియల్ అండ్ 4 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ 48 ఇంటూ 47 ఇంటూ 46 ఇంటూ 45 into 44 factorial by 44 factorial 4 factorial, right? So 44 cancel. ఇక్కడ 3 cancel. ఇక్కడ దీన్ని కూడా ఎక్స్పాండ్ చేస్తే 4 into 3 into 2 into 1 అవుతుంది, రైట్? 4 ఫ్యాక్టోరియల్ అంటే. సో ఇప్పుడు ఇక్కడ 4 క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ 3 2s are 6 6 8s are 48. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. 8 into 47 into 46 into 45. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుందంటే మనకు వచ్చే ఫైనల్ వాల్యూ 77830. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. సో ఈ విధంగా సాల్వ్ చేస్తాం ఈ ప్రాబ్లం. టోటల్ 52 కార్డ్స్ ఇచ్చాడు మనకు.
మనకు తెలుసు, మనకు తెలవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే ఇక్కడ 4 ఏస్ కార్డ్స్ ఉంటాయి ఇన్ ఏ డెక్ ఆఫ్ 52 కార్డ్స్, రైట్? సో మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి? 4 ఏస్ కార్డ్స్ లో నుంచి ఒక ఏస్ కార్డ్ సెలెక్ట్ చేస్తాం. సో ఎందుకంటే ఇక్కడ టోటల్ 5 కార్డ్ కాంబినేషన్ అన్నాడు, అందులో ఎగ్జాక్ట్లీ 1 ఏస్ ఉండాలన్నాడు. ఇన్ ఈచ్ కాంబినేషన్ ఎగ్జాక్ట్లీ 1 ఏస్ ఎగ్జాక్ట్లీ అన్నాడు. సో ఫస్ట్ ఒక ఏస్ కార్డ్ సెలెక్ట్ చేస్తున్నాం అవుట్ ఆఫ్ 4 ఏస్ కార్డ్స్. సో దాని కాంబినేషన్ ఏమవుతుందంటే 4C1. నెక్స్ట్ రిమైనింగ్ 4 కార్డ్స్, రిమైనింగ్ 48 కార్డ్స్ లో నుంచి సెలెక్ట్ చేస్తున్నాం, రైట్? 52 కార్డ్స్ లో 4 ఏస్ కార్డ్స్ ని రిమూవ్ చేస్తే రిమైనింగ్ 48 కార్డ్స్ లో నుంచి 4 కార్డ్స్ ని సెలెక్ట్ చేస్తున్నాం. సో అప్పుడు మనకు కాంబినేషన్ ఏమవుతుంది? 48C4. సో బై మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ ఏమవుతుంది? ఇక్కడ రెండింటి మల్టిప్లై చేస్తున్నాం. సో అది మన ఫైనల్ ఆన్సర్ కాంబినేషన్. టోటల్ 5 కార్డ్ కాంబినేషన్స్ మనకు ఇది ఆన్సర్. సో నెక్స్ట్ 7th క్వశ్చన్. ఇన్ హౌ మెనీ వేస్ one can select a cricket team of 11 from 17 players in which only 5 players can bowl if each cricket team of 11 must include exactly 4 bowlers. సో ఫస్ట్ ఇక్కడ కూడా ఈ క్వశ్చన్ లో మనం ఇచ్చిన ఇంపార్టెంట్ డేటా రాసుకుందాం. సో మనకి ఇక్కడ గివెన్ ఏంటిది? గివెన్ 17 ప్లేయర్స్. సో గివెన్ 17 players in which only 5 players can bowl. So only 5 players can bowl. 17 players లో 5 players మాత్రమే బౌల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏముంది? ఇఫ్ ఈచ్ క్రికెట్ టీమ్ మస్ట్ ఇంక్లూడ్, సో 11 ఉండాలి. క్రికెట్ టీమ్ ఆఫ్ 11 మస్ట్ ఇంక్లూడ్ 4 బౌలర్స్. సో 4 బౌలర్స్ మస్ట్ ఇంక్లూడ్ అయి ఉండాలి టీమ్ ఆఫ్ 11 లో. సో ఇదేమన్నా రాద్దామంటే ఈచ్ టీమ్ ఆఫ్ 11 must include exactly 4 bowlers, right? ఇప్పుడు మన క్వశ్చన్ లో ఇచ్చిన డేటా క్లియర్ గా ఉంది. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇన్ హౌ మెనీ వేస్ వీ కెన్ సెలెక్ట్ ఏ క్రికెట్ టీమ్. సో క్రికెట్ టీమ్ ఎలా సెలెక్ట్ చేస్తాం? 11. సో ఇప్పుడు ఫస్ట్ దెర్ ఆర్ 5 players దట్ కెన్ బౌల్. సో టోటల్ బౌలర్స్ ఎంతమంది ఉన్నారు? 5 members. కానీ మనకు కావాల్సింది ఎంత? 4 bowlers. సో ఎన్ని వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు? 5C4, రైట్? సో ద నంబర్ ఆఫ్ వేస్ బౌలర్స్ కెన్ బి సెలెక్టెడ్. సో బౌలర్స్ ని సెలెక్ట్ చేయాలంటే నంబర్ ఆఫ్ వేస్ ఎన్ని అవుతున్నాయి? 5C4 బౌలర్స్ కెన్ బి సెలెక్టెడ్ ఇన్ టోటల్ 5 బౌలర్స్ లో నుంచి 4 బౌలర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి మనం. సో 5C4 వేస్, రైట్? నెక్స్ట్ సో ఇప్పుడు మనం 4 players ని సెలెక్ట్ చేసేసుకున్నాం, అయిపోయింది. సో మరి రిమైనింగ్ ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు మనకు? సో ఇప్పుడు ఫస్ట్ టోటల్ 17 players ఉన్నారు మన క్రికెట్ టీంలో. టోటల్ 17 players ఉన్నారు. 17 players లో 5 bowlers ఉన్నారు. సో రిమైనింగ్ ఎంతమంది ఉంటారు? అదర్ ప్లేయర్స్ లెఫ్ట్ ఆర్ ఎంతమంది ఉన్నారు మనకు? 17 - 5. సో 17 లో నుంచి 5 bowlers ని రిమూవ్ చేస్తున్నాం. సో అప్పుడు మనకు రిమైనింగ్ ప్లేయర్స్ వస్తారు, రైట్? ఎంతమంది? 12 people, రైట్? సో సిన్స్ వీ నీడ్ 11 players, మనకు కావాల్సింది ఎంతమంది? 11 players ఇన్ ఏ టీమ్. ఆల్రెడీ 4 bowlers ఉన్నారు మన దగ్గర. సో మనం ఇంకా ఎంతమందిని సెలెక్ట్ చేసుకోవాలి? 7 players, రైట్? సో మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది రిమైనింగ్ 7 players ని ఇన్ దీస్ 12 players. ఈ మిగిలిపోయిన 12 players లో నుంచి రిమైనింగ్ 7 players ని సెలెక్ట్ చేసుకోవాలి మనం, రైట్? సో నంబర్ ఆఫ్ వేస్ టు సెలెక్ట్ అదర్ ప్లేయర్స్ ఈస్ టోటల్ రిమైనింగ్ అదర్ ప్లేయర్స్ ఏమో 12, అందులో మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది 7. సో 12C7, రైట్? సో ఇది ఇక్కడ క్వశ్చన్ మనకి ఇచ్చింది. టోటల్ 17 players ఉన్నారు, అందులో 5 players బౌల్ చేస్తారు. ఓన్లీ 5 players బౌల్ చేస్తారు. బౌలర్స్ 5 members ఉన్నారు. సో మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఎగ్జాక్ట్లీ 4 bowlers. సో 5C4 వేస్, 5 bowlers లో 4 bowlers. అండ్ రిమైనింగ్ ప్లేయర్స్ ఇన్ ద టీమ్ 11 people టీంలో రిమైనింగ్ ప్లేయర్స్ ఎంతమంది ఉంటారు? 11 - 4 7. సో టోటల్ రిమైనింగ్ ఎంతమంది ఉంటారు అంటే 17 - 5 people బౌలర్స్. సో 12
ప్లేయర్స్లో నుంచి 7 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తున్నాం. సో ఇది ఇప్పుడు మనం ఏం చేస్తాం, బై మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ రెండింటిని మల్టిప్లై చేస్తాం, రైట్? సో 12C7 ఇంటూ 5C4 టోటల్ ఇన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు మనం టీమ్ని. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. ఏమొస్తుంది, 12 ఫ్యాక్టోరియల్ బై 12 మైనస్ 7 ఫ్యాక్టోరియల్ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 4 అంటే 1 ఫ్యాక్టోరియల్ అండ్ 4 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ ఏమవుతుంది, 12 ఇంటూ 11 ఇంటూ 10 ఇంటూ 9 ఇంటూ 8. సో 7 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోద్ది, ఇక్కడ 7 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోద్ది. అండ్ 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ, సో ఇక్కడ కూడా 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అని రాస్తే 5 4 4 క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మిగిలేది 5. సో 5 5 క్యాన్సిల్ అండ్ 4 3s are 12 క్యాన్సిల్, 2 1s are 2 4s are. సో ఇక్కడ ఏమొస్తుంది మనకు, 9 4s are 36 11s are, సో 3960 వస్తుంది. ఈ క్యాలిక్యులేషన్స్ సాల్వ్ చేస్తే 3960 వస్తుంది మనకు ఆన్సర్. సో therefore the number of ways we can select 11 players. సో క్వశ్చన్లో ఇచ్చిన దాన్ని బట్టి మనం ఇన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. టోటల్ 3960 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. సో ఇది మన 7th క్వశ్చన్. ఒకసారి చూసుకోండి మళ్ళీ ఏమన్నా క్లియర్ లేకుంటే ఇక్కడ. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఇక్కడ 8th క్వశ్చన్, ఏ బ్యాగ్ కంటైన్స్ 5 black and 6 red balls. సో ఒక బ్యాగ్ లో 5 black and 6 red balls ఉన్నాయి. డిటర్మైన్ ద నంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ 2 black and 3 red balls కెన్ బి సెలెక్టెడ్. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటిది, గివెన్ బ్యాగ్ కంటైన్స్ ఎంత, 5 black balls and 6 red balls. 5 black balls, 6 red balls. సో ఇందులో నుంచి మనం ఏం సెలెక్ట్ చేయాలి, నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ 2 black and 3 red balls కెన్ బి సెలెక్టెడ్. సో ఫస్ట్ 2 black balls సెలెక్ట్ చేద్దాం. 2 black balls ఎందులో నుంచి సెలెక్ట్ చేస్తున్నాం, 5 black balls లో నుంచి సెలెక్ట్ చేస్తున్నాం, రైట్? సో 5 black balls లో నుంచి 2 black balls సెలెక్ట్ చేయాలంటే ఎన్ని వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు, 5C2 వేస్. సో ఇది బ్లాక్ బాల్స్ సెలెక్షన్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, 3 రెడ్ బాల్స్ సెలెక్ట్ చేయాలి ఇన్ 6 రెడ్ బాల్స్. సో 6 రెడ్ బాల్స్ లో నుంచి 3 రెడ్ బాల్స్ సెలెక్ట్ చేయాలంటే ఎన్ని వేస్ లో సెలెక్ట్ చేస్తాం, 6C3 వేస్. సో ఇవేమో రెడ్ బాల్స్ సెలెక్షన్. సో ఇప్పుడు బై మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ ఏమవుతుంది మీకు తెలుసు. సో జస్ట్ మల్టిప్లై చేస్తాం వీటిని, 5C2 ఇంటూ 6C3. సో ఇవి టోటల్ నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్షన్. సో దీన్ని సింప్లిఫై చేద్దాం ఇప్పుడు. 5C2 అంటే 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 2 3 ఫ్యాక్టోరియల్ అండ్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ బై 6 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ అండ్ 3 ఫ్యాక్టోరియల్. సో 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ divided 3 factorial into 2 factorial into 6 factorial by, so 6 into 5 into 4 into 3 factorial అని రాద్దాం. సో ఇప్పుడు ఇది క్యాన్సిల్ అండ్ ఇక్కడ క్యాన్సిల్. సో 2 factorial అంటే నథింగ్ బట్ 2 1s are 2 2s are, అండ్ ఇక్కడ 3 factorial అంటే 3 into 2. సో 6 క్యాన్సిల్. సో ఇక్కడ ఏం మిగిలింది 10 అండ్ ఇక్కడ ఏం మిగిలింది 5 4s are 20. సో 10 into 20 200. సో 200 is the final answer. So the number of ways in which 2 black balls and 3 red balls can be selected from 5 black balls and 6 red balls is 200 ways, right? So ఇది 8th question. So next 9th question చూద్దాం. In how many ways can a student choose a program of 5 courses if 9 courses are available and 2 specific courses are compulsory for every student? So ఇది మన క్వశ్చన్. సో ఫస్ట్ ఇక్కడ ఏమున్నాయి, టోటల్ 9 కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్
గివెన్ 9 కోర్సెస్ ఆర్ అవైలబుల్. టోటల్ మనకు అవైలబుల్ కోర్సెస్ 9 ఉన్నాయి. అండ్ 2 స్పెసిఫిక్ కోర్సెస్ ఆర్ కంపల్సరీ. సో 2 కోర్సెస్ ఏమో కంపల్సరీ. ప్రతి ఒక్క స్టూడెంట్ ఆ 2 కోర్సెస్ తీసుకోవాల్సిందే. చాయిస్ ఉండదు అందులో తీసుకోవాలా వద్దా అని. సో 2 స్పెసిఫిక్ కోర్సెస్ ఆర్ కంపల్సరీ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. ఆర్ కంపల్సరీ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. సో ఇప్పుడు ఫస్ట్ 9 కోర్సెస్లో నుంచి ఆ 2 కంపల్సరీ కోర్సెస్ని సెలెక్ట్ చేద్దాం, రైట్? సో ఇక్కడ స్టూడెంట్ చూస్ చేసుకునే ప్రోగ్రాంలో 5 కోర్సెస్ అయితే ఉండాలి, రైట్? టోటల్ 5 కోర్సెస్ ఉంటాయి. ఒక స్టూడెంట్ 5 కోర్సెస్ తీసుకుంటాడు. టోటల్ 5 కోర్సెస్ అంటే C1, C2, C3, C4, C5. ఇందులో 2 కోర్సెస్ కంపల్సరీ. సో ఇప్పుడు హియర్ 2 కోర్సెస్ ఆర్ కంపల్సరీ అవుట్ ఆఫ్ 9 కోర్సెస్. సో స్టూడెంట్ ఎన్ని కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు? స్టూడెంట్ ఇప్పుడు ఈ 2 కోర్సెస్ సెలెక్ట్ చేయడు, ఎందుకంటే ఈ 2 కోర్సెస్ ఆల్రెడీ కంపల్సరీ. సో వీటిని సెలెక్ట్ చేయడు, రైట్? సపోజ్ ఇప్పుడు ఒక కోర్స్ మీకు ఆల్రెడీ కంపల్సరీ అలొకేట్ అయి ఉందంటే మీరు దాన్ని సెలెక్ట్ చేసుకుంటారా? చేసుకోరు, రైట్? సో రిమైనింగ్ 3 కోర్సెస్లో నుంచి సెలెక్ట్ చేసుకుంటారు మీరు కోర్స్. సో రిమైనింగ్ 3 సబ్జెక్ట్స్లో నుంచి సెలెక్ట్ చేసుకుంటారు. సో రిమైనింగ్ అంటే ఎన్ని ఉంటాయి ఇక్కడ? 5 - 2. టోటల్ 5 కోర్సెస్లో నుంచి 2 కంపల్సరీ సబ్ట్రాక్ట్ చేస్తే 3. సో 3 కోర్సెస్ సెలెక్ట్ చేయొచ్చు స్టూడెంట్. సో 3 అనేది ఏంటిది? స్టూడెంట్ నీడ్స్ టు సెలెక్ట్. ఎన్ని కోర్సెస్లో నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నాడు? టోటల్ ఆఫ్ 9 కోర్సెస్ అవైలబుల్లో నుంచి టోటల్ ఆఫ్ 9 కోర్సెస్ అవైలబుల్లో ఆల్రెడీ 2 స్పెసిఫిక్, రైట్? సో రిమైనింగ్ కోర్సెస్ ఎన్ని ఉంటాయి? సో నెంబర్ ఆఫ్ వేస్ రిమైనింగ్ కోర్సెస్ ఎన్ని ఉంటాయి అంటే రిమైనింగ్ కోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ 9లో నుంచి 2 ఆల్రెడీ సెలెక్టెడ్. 2 కంపల్సరీ కోర్సెస్ని సబ్ట్రాక్ట్ చేస్తే టోటల్ రిమైనింగ్ 7 కోర్సెస్ ఉంటాయి. సో ఈ టోటల్ రిమైనింగ్ 7 కోర్సెస్లో 3 కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి స్టూడెంట్. సో 7C3 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు, రైట్? సో ఇదే మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్. ఇన్ హౌ మెనీ వేస్ ఏ స్టూడెంట్ చూస్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ 5 కోర్సెస్. సో ఏ ప్రోగ్రామ్ ఆఫ్ 5 కోర్సెస్. సో ఇన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు స్టూడెంట్, రైట్? ఇది మన ఫైనల్ ఆన్సర్. దీన్ని సింప్లిఫై చేద్దాం ఇప్పుడు. సో మళ్ళీ ఒకసారి చూడండి. సో గివెన్ 9 కోర్సెస్ ఆర్ అవైలబుల్. టోటల్ 9 కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. అందులో 2 స్పెసిఫిక్ కోర్సెస్ అంటే 2 కోర్సెస్ ఆల్రెడీ వాళ్ళే సెలెక్ట్ చేసి ఇచ్చారు. సో వీటిని పక్కా తీసుకోవాల్సిందే. సో ఆల్రెడీ 2 ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. సో రిమైనింగ్ 3 కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు స్టూడెంట్. 3 కోర్సెస్లో ఏది కావాలంటే అది ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు స్టూడెంట్. సో ఎన్ని కోర్సెస్లో నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నాడు? టోటల్ 9 కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. అందులో 2 ఆల్రెడీ అలొకేట్ అయిపోయి ఉన్నాయి. సో రిమైనింగ్ 7 కోర్సెస్ ఉంటాయి, రైట్? 9 - 2 టోటల్ రిమైనింగ్ 7 కోర్సెస్ ఉంటాయి. ఈ 7 కోర్సెస్లో నుంచి 3 కోర్సెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు స్టూడెంట్. సో టోటల్ 7C3 వేస్. సో ఇప్పుడు 7C3ని క్యాలిక్యులేట్ చేద్దాం. 7 ఫ్యాక్టోరియల్ బై 7 - 3 4 ఫ్యాక్టోరియల్ అండ్ 3 ఫ్యాక్టోరియల్. 7 × 6 × 5 × 4 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ని కూడా ఎక్స్పాండ్ చేద్దాం. 3 × 2 × 1. సో ఇక్కడ 4 4 క్యాన్సిల్, 4 ఫ్యాక్టోరియల్ అండ్ ఇక్కడ 3 2s 6 క్యాన్సిల్. సో 7 5s 35 ఈజ్ ద ఆన్సర్, రైట్? సో ఇది మన ఎక్సర్సైజ్ 6.4 క్వశ్చన్స్. సో ఎక్సర్సైజ్ 6.4 క్వశ్చన్స్, ఎక్సర్సైజ్ 6.4 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం మిస్సెలీనియస్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ మిస్సెలీనియస్ ఎక్సర్సైజ్లో హౌ మెనీ వర్డ్స్ with or without meaning, each of 2 vowels and 3 consonants can be formed from the letters of the word daughter. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన వర్డ్ ఏంటిది? ఇక్కడ ఇచ్చిన వర్డ్ డాటర్.
సో వర్డ్ ఆర్డర్లో మనం ఏం సెలెక్ట్ చేయాలి? ఈచ్ ఆఫ్ 2 వవెల్స్ అండ్ 3 కాన్సోనెంట్స్ టు బి ఫార్మ్డ్ అన్నాడు, రైట్? సో ఫస్ట్ వర్డ్ ఆర్డర్లో ఎన్ని వోవెల్స్ ఉన్నాయి, ఎన్ని కాన్సోనెంట్స్ ఉన్నాయో చూద్దాం. సో ఇందులో 3 వోవెల్స్ ఉన్నాయి, రైట్? ఏ, యు అండ్ ఈ. సో 3 వోవెల్స్ ఏంటివి అవి? ఏ, యు, ఈ. అండ్ కాన్సోనెంట్స్ అంటే రిమైనింగ్ అన్ని కాన్సోనెంట్స్. సో టోటల్ 8 లెటర్స్ ఉన్నాయి, రిమైనింగ్ 5 కాన్సోనెంట్స్. ఏంటివి అవి కాన్సోనెంట్స్ మనకు? డి, జి, హెచ్, టి, ఆర్. సో ఇప్పుడు ఇందులో నుంచి మనం 2 వోవెల్స్ సెలెక్ట్ చేయాలి. సో 2 వోవెల్స్ ఎన్ని వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు? సో టోటల్ 3 వోవెల్స్ లో నుంచి 2 వోవెల్స్ సెలెక్ట్ చేయాలి మనం. అంటే 3C2 వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు. 3C2. అండ్ టోటల్ 5 కాన్సోనెంట్స్ లో నుంచి 3 కాన్సోనెంట్స్ సెలెక్ట్ చేయాలి. అంటే ఎన్ని వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు? టోటల్ 5 కాన్సోనెంట్స్ లో నుంచి 3 కాన్సోనెంట్స్ సెలెక్ట్ చేయాలి, అంటే 5C3. సో number of choosing, therefore the number of choosing 2 vowels and 5 consonants would be ఏమవుతుంది? బై మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ వీటన్నిటిని మల్టిప్లై చేస్తాం, రైట్? సో 3C2 ఇంటూ 5C3. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? 3 ఫ్యాక్టోరియల్ బై 3 minus 2 1 factorial and 2 factorial into 5 factorial by 5 minus 3 2 factorial into 3 factorial. సో ఇదేమవుతుంది? 3 into 2 factorial by 2 factorial. 1 factorial అంటే 1, దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు. 1 into సంథింగ్ వస్తుంది. సో ఇంటూ 5 into 4 into 3 factorial divided 2 factorial into 3 factorial. సో ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుంది అండ్ ఇక్కడ కూడా ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 factorial అంటే నథింగ్ బట్ 2. సో 2 1s are 2 2s are. సో ఏమొస్తుంది ఇక్కడ? 5 2s are 10, 10 3s are 30. సో 30 is the answer. సో టోటల్ 30 వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు మనం 2 వోవెల్స్ అండ్ 3 కాన్సోనెంట్స్ ఉన్న వర్డ్ ఇన్ డాటర్. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ చూడండి. హౌ మెనీ వర్డ్స్ విత్ ఆర్ వితౌట్ మీనింగ్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ఆల్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఈక్వేషన్. సో ఇక్కడ ఇచ్చిన వర్డ్ ఏంటిది మనకు? ఈక్వేషన్. ఎట్ ఏ టైమ్ సో దట్ ద వోవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ అక్కర్ టుగెదర్. సో వోవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ అక్కర్ టుగెదర్. సో ఇప్పుడు ఇది చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనం వర్డ్స్ ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ రాసుకుందాం. సో టోటల్ ఇక్కడ ఓవెల్స్ ఏమున్నాయి మనకు? ఈ ఓవెలే, యు, ఏ, ఐ, ఓ. సో టోటల్ 5 ఓవెల్స్ ఉన్నాయి, రైట్? టోటల్ 5 ఓవెల్స్ ఉన్నాయి. ఏంటివి అవి? ఈ, యు, ఏ, ఐ, ఓ. నెక్స్ట్ కాన్సోనెంట్స్ అంటే రిమైనింగ్ అన్ని కాన్సోనెంట్స్ 1 2 3. సో 3 కాన్సోనెంట్స్ Q, T, N. సో క్వశ్చన్లో మనకు అడిగింది ఏంటిదంటే యూజింగ్ ఆల్ ద లెటర్స్ అన్నాడు. సో ప్రతి ఒక్క లెటర్ యూజ్ చేయాలి, రైట్? విత్ ఆర్ వితౌట్ మీనింగ్ హౌ మెనీ వర్డ్స్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ఆల్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఈక్వేషన్ ఎట్ ఏ టైమ్. ఒకేసారి అన్ని లెటర్స్ యూజ్ చేయాలంటున్నాడు. సో దట్ ద వోవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ అక్కర్ టుగెదర్ అన్నాడు. సో ఫస్ట్ అంటే మనం 5 ఓవెల్స్ లో నుంచి 5 ఓవెల్స్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ 3 కాన్సోనెంట్స్ లో నుంచి 3 కాన్సోనెంట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే యూజింగ్ ఆల్ ద లెటర్స్ అన్నాడు, రైట్? సో 5 ఓవెల్స్ లో నుంచి 5 ఓవెల్స్ సెలెక్ట్ చేయాలంటే ఎన్ని వేస్ అవుతుంది? 5C5, రైట్? టోటల్ 5 ఓవెల్స్ లో నుంచి 5 సెలెక్ట్ చేస్తున్నాం మొత్తం. సో 5C వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు, 5C5. అదేవిధంగా సిమిలర్లీ కాన్సోనెంట్స్ కూడా సెలెక్ట్ చేస్తాం. 3 కాన్సోనెంట్స్ సెలెక్ట్ చేస్తాం. సో 3C3. సో మన ఆన్సర్ ఏమవుతుంది? నథింగ్ బట్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం, రైట్? సో ఫస్ట్ ఇక్కడ 5C5 సింప్లిఫై చేద్దాం.
5C5 అంటే ఏంటిది 5 ఫ్యాక్టోరియల్ విచ్ ఈస్ 120. 3C3 అంటే 3 ఫ్యాక్టోరియల్ విచ్ ఈస్ 6. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ టోటల్ వోవెల్స్ ఉన్నాయా, టోటల్ వోవెల్స్ని టుగెదర్ సెలెక్ట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ AEIOU, రైట్? AEIOU మొత్తం వోవెల్స్ అండ్ QTN మొత్తం కాన్సోనెంట్స్ టుగెదర్ సెలెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఏమన్నాడు వోవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ అక్కర్ టుగెదర్. సో టుగెదర్ ఉన్నాయి, వోవెల్స్ అన్ని వోవెల్స్ తోటి ఉన్నాయి అండ్ కాన్సోనెంట్స్ అన్ని కాన్సోనెంట్స్ తో ఉన్నాయి. సో ఈ విధంగా ఫామ్ చేయమని అంటున్నాడు. సో ఇక్కడ ఇంకో విధంగా కూడా ఏమవ్వచ్చు, సో ఫస్ట్ ఇక్కడ ఇంకోటి కేసు ఏమవ్వచ్చు, ఫస్ట్ కాన్సోనెంట్స్ రావచ్చు అండ్ నెక్స్ట్ వోవెల్స్ రావచ్చు, రైట్? సో మనం ఫైండ్ అవుట్ చేసింది ఒక్క వేలో. సో ఓన్లీ ఒక్క వేలో ఓన్లీ ఈ విధంగా ఫామ్ చేయడానికి మనకి ఇక్కడ 120 into 6 వేస్ అవుతాయి, రైట్? సో 120 into 6 ఇక్కడ మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్. ఓన్లీ ఈ ఒక్క విధంగా ఫామ్ చేయడానికి 120 into 6 వేస్ అవుతాయి మనకు. సో ఈ విధంగా కూడా ఫామ్ చేయాలంటే ఏమవుతుంది 120 into 6. సో ఏమవుతుంది 2 into 120 into 6 2 times అవుతుంది, రైట్? 2 times. సో మన ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ 12 6 72, 72 2s. సో 1440 వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు, రైట్? సో ఇది మన ఫైనల్ ఆన్సర్ 1440. సో ఇది కూడా సింపుల్ గా మీరు ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ ఇంకో విధంగా, ఇప్పుడు ఇక్కడ మనం టోటల్ 5 వోవెల్స్ రాసుకుంటున్నాం అండ్ ఇక్కడ 3 కాన్సోనెంట్స్ రాస్తున్నాం, రెండింటిని కలిపేస్తున్నాం, రైట్? వర్డ్ లో. సో ఇక్కడ నేను ఈ 5 వోవెల్స్ ఏం చేయొచ్చు, ఇంటర్చేంజ్ చేయొచ్చు, రైట్? ఈ ఏని ఇక్కడ రాయొచ్చు, ఈ ఐని ఇక్కడ రాయొచ్చు. సో ఈ విధంగా ఇంటర్చేంజ్ ఎన్ని వేస్ లో ఇంటర్చేంజ్ చేయొచ్చు, నేను టోటల్ 5 ఉన్నాయంటే 5 ఫ్యాక్టోరియల్ వేస్ లో ఇంటర్చేంజ్ చేయొచ్చు మనం. సో ఇది మనం ఇంతకు ముందు క్వశ్చన్స్ లో సాల్వ్ చేస్తూ వచ్చాం కాబట్టి ఇది టోటల్ 5 ఫ్యాక్టోరియల్ వేస్ లో ఇంటర్చేంజ్ చేయొచ్చు అండ్ ఇది కూడా 3 ఫ్యాక్టోరియల్ వేస్ లో ఇంటర్చేంజ్ చేయొచ్చు. సో అలా ఇది 5 ఫ్యాక్టోరియల్ into 3 ఫ్యాక్టోరియల్ అవుతుంది. లేదంటే మీరు ఇట్లా ఈ విధంగా సెలెక్షన్ లో కూడా చేయొచ్చు. సెలెక్షన్ టోటల్ 5 వోవెల్స్ లో నుంచి 5 వోవెల్స్ సెలెక్ట్ చేస్తున్నాం అంటే 5C5 ఈ విధంగా కూడా సాల్వ్ చేయొచ్చు అండ్ ఇది కూడా ఈ విధంగా కూడా సాల్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ 2 కేసెస్ వస్తాయి, ఈదర్ ఫస్ట్ వోవెల్స్ రావచ్చు లేదంటే ఫస్ట్ కాన్సోనెంట్స్ రావచ్చు. సో 2 into 120 into 6. సో ఫైనల్ ఆన్సర్ 1440. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. థర్డ్ క్వశ్చన్, సో థర్డ్ క్వశ్చన్ ఏంటిది ఇక్కడ చూడండి. ఏ కమిటీ ఆఫ్ 7 హ్యాస్ టు బి ఫార్మ్డ్ ఫ్రమ్ 9 బాయ్స్ అండ్ 4 గర్ల్స్. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ దిస్ బి డన్ విత్ వెన్ ద కమిటీ కన్సిస్ట్ ఆఫ్. సో థర్డ్ క్వశ్చన్ లో ఫస్ట్ కేసు చూడండి. ఫస్ట్ కేసు ఏంటిది ఎగ్జాక్ట్లీ 3 గర్ల్స్. సో ఎగ్జాక్ట్లీ 3 గర్ల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. A committee of 7 has to be formed. సో టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ, టోటల్ కమిటీలో 9 బాయ్స్ అండ్ 4 గర్ల్స్ ఉన్నారు, రైట్? టోటల్ మనకు 9 బాయ్స్ అండ్ 4 గర్ల్స్ ఉన్నారు. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేయాల్సింది గర్ల్స్ కాబట్టి గర్ల్స్ రాద్దాం. టోటల్ నంబర్ ఆఫ్ గర్ల్స్ ఆర్ 4, రైట్? 4. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, అవుట్ ఆఫ్ విచ్ 3 are to be chosen. సో ఎగ్జాక్ట్లీ 3 గర్ల్స్ ని సెలెక్ట్ చేయాలి. అంటే ఎన్ని వేస్ లో సెలెక్ట్ చేస్తాం మనం 4C3, రైట్? టోటల్ 4 గర్ల్స్ లో నుంచి 3 గర్ల్స్ ని సెలెక్ట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ నంబర్ ఆఫ్ బాయ్స్ ఆర్ 9, అవుట్ ఆఫ్ విచ్ సో ఇప్పుడు కమిటీ ఆఫ్ 7 పీపుల్ ఉన్నారు, రైట్? టోటల్ కమిటీలో 7 పీపుల్ ఉన్నారు. కమిటీలో 7 పీపుల్ ఉన్నారు, టోటల్ 7 పీపుల్. సో మనం ఇక్కడ ఏం చేసాం, 3 గర్ల్స్ ని సెలెక్ట్ చేసుకున్నాం, రైట్? సో 3 గర్ల్స్ ని సెలెక్ట్ చేసుకున్నాం అంటే రిమైనింగ్ ఎవరు ఉంటారు, నథింగ్ బట్ బాయ్సే, రైట్? ఎగ్జాక్ట్లీ 3 గర్ల్స్ సెలెక్ట్ చేయాలని అన్నాడు ఇక్కడ క్వశ్చన్ లో. సో 3 గర్ల్స్ ని సెలెక్ట్ చేసుకున్నాక రిమైనింగ్ ప్లేసెస్ బాయ్సే వస్తారు, రైట్? సో ఎంతమంది బాయ్స్ ని సెలెక్ట్ చేస్తున్నాం మనం
సో టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 9, రైట్? సో ఇక్కడ ఉంది ఫ్రమ్ 9 బాయ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఆర్ 9, అవుట్ ఆఫ్ విచ్ ఎంతమందిని సెలెక్ట్ చేస్తాం మనం? 7 మైనస్ 3 గర్ల్స్. సో 7 లో నుంచి 3 ఆల్రెడీ గర్ల్స్ అయ్యారు, సో రిమైనింగ్ బాయ్స్. సో 9C4, 9 బాయ్స్ లో నుంచి 4 బాయ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో 9C4 బేస్. సో ఇప్పుడు therefore total ways of forming committee, total ways of forming committee ఫార్మ్ చేయడానికి ఎన్ని వేస్ అవుతున్నాయి? బై మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ రెండింటిని మల్టిప్లై చేస్తాం, రైట్? ఫార్మింగ్ ద కమిటీ విత్ ఎగ్జాక్ట్లీ 3 గర్ల్స్, మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం విత్ ఎగ్జాక్ట్లీ 3 గర్ల్స్ ఎన్ని వేస్ లో అవుతుంది? 4C3 ఇంటూ 9C4. సో దీన్ని సింప్లిఫై చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేద్దాం. 4C3 అంటే 4 ఫ్యాక్టోరియల్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 9 ఫ్యాక్టోరియల్ బై 9 మైనస్ 4 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. సో 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ కూడా ఎక్స్పాండ్ చేద్దాం. 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో ఇక్కడ ఏమవుతుంది? 5 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, అండ్ ఇక్కడ 2 3s 6 అండ్ 2 3s ఇక్కడ 6 అండ్ 4 1s 4 2s. ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. సో ఇక్కడేమో 4 ఉంది అండ్ ఇక్కడ ఏముంది? 9 ఇంటూ 2 ఇంటూ 7. సో 7 4s 28, 7 4s 28, 9 2s 18. సో 504 వస్తుంది, రైట్? మన ఫైనల్ ఆన్సర్ 504. సో నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ థర్డ్ లోనే సెకండ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ లో సెకండ్ క్వశ్చన్, అట్లీస్ట్ 3 గర్ల్స్ అన్నాడు. సో అట్లీస్ట్ 3 గర్ల్స్ ని సెలెక్ట్ చేయాలి. అట్లీస్ట్ 3 అంటే నథింగ్ బట్ 3 అన్న సెలెక్ట్ చేయాలి, లేదంటే 3 4 5 6 7. సో ఇది అట్లీస్ట్ అంటే అట్లీస్ట్ 3 ఉండాలి. మాక్సిమం ఎంత అని ఉండొచ్చు? మినిమం 3. సో ఇప్పుడు మనకు ఓన్లీ 2 పాసిబుల్ వేస్ ఉంటాయి ఇక్కడ. సో ఏంటివంటే ఈదర్ మనము 3 గర్ల్స్ సెలెక్ట్ చేయొచ్చు అండ్ 4 బాయ్స్ సెలెక్ట్ చేయొచ్చు. టోటల్ కమిటీ ఆఫ్ 7 పీపుల్, రైట్? కమిటీ 7 పీపుల్ కమిటీ, 3 గర్ల్స్ 4 బాయ్స్, లేదంటే 4 గర్ల్స్ 3 బాయ్స్, రైట్? సో ఇవి మనకు 2 పాసిబిలిటీస్. సో ఇప్పుడు ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం ఈ 2 పాసిబిలిటీస్ లో ఎన్ని వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు. సో 3 గర్ల్స్ 4 బాయ్స్ అంటే జస్ట్ మనం ఇంతకుముందు సాల్వ్ చేసింది అదే, రైట్? సో ఇక్కడ చూస్తే 3 గర్ల్స్ ని సెలెక్ట్ చేసుకున్నాం అండ్ ఇక్కడ 4 బాయ్స్ ని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇది మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం ఇక్కడ 504. సో ఇది అయిపోయింది మనకు 504 ఈ కేస్. సో ఇప్పుడు మనం ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ 4 గర్ల్స్ సెలెక్ట్ చేయాలి, రైట్? టోటల్ ఎంతమంది గర్ల్స్ ఉన్నారు ఇక్కడ? టోటల్ గర్ల్స్ ఉన్నారు 4 మెంబర్స్ అండ్ సెలెక్ట్ చేయాల్సింది 4 గర్ల్స్. సో ఏమవుతుంది ఇక్కడ? 4C4 వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు గర్ల్స్ ని. అండ్ బాయ్స్ ని ఎలా సెలెక్ట్ చేయొచ్చు? బాయ్స్ అంటే టోటల్ బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 9. టోటల్ బాయ్స్ ఆర్ 9. సో 9 బాయ్స్ లో నుంచి 3 బాయ్స్ ని సెలెక్ట్ చేయాలి, అంటే 9C3. సో ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయడమే సింపుల్. ఇక్కడ టోటల్ వేస్ ఏమవుతుందంటే టోటల్ వేస్ ఈజ్ ఈక్వల్ టు 4C4 ఇంటూ 9C3. సో 4C4 అంటే 4 ఫ్యాక్టోరియల్, ఇక్కడ 9 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఏమవుతుంది? 4 ఫ్యాక్టోరియల్ అండ్ ఇక్కడ 9 ఇంటూ 8 ఇంటూ 7, 6 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది అండ్ ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్. సో ఈ 3 ఫ్యాక్టోరియల్ ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 4 మిగులుతుంది, రైట్? 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అని రాస్తే 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఏమొస్తుంది? 4 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుందంటే, సో ఇక్కడ 4C4 అంటే ఏమవుతుంది? 4 ఫ్యాక్టోరియల్ కాదు. సో ఇది మిస్టేక్ అయింది ఇక్కడ. 4C4 అంటే ఏమవుతుంది? 4 ఫ్యాక్టోరియల్ బై 4 మైనస్ 4 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్, రైట్? సో అప్పుడు ఏమవుతుంది? 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది.
సో రిమైనింగ్ ఏం మిగులుతుంది ఇక్కడ? సో ఈ క్యాలిక్యులేషన్ ఒకసారి మళ్ళీ చేద్దాం, క్లియర్గా ఉంటుంది. సో ఈ క్యాలిక్యులేషన్ ఒకసారి క్లియర్గా చేద్దాం. 4c4 అంటే 4 ఫ్యాక్టోరియల్ బై 4 మైనస్ 4 అంటే 0 ఫ్యాక్టోరియల్ అండ్ 4 ఫ్యాక్టోరియల్, రైట్, ఇంటూ 9 ఫ్యాక్టోరియల్ బై 9 మైనస్ 3 అంటే 6 ఫ్యాక్టోరియల్ అండ్ 3 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ ఏమవుతుంది, 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 అండ్ 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఏమొస్తుంది, 9 ఇంటూ 8 ఇంటూ 7 బై, సో 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. 6 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అండ్ 3 1s 3 3s 2 1s 2 4s. సో 3 ఇంటూ 4 ఇంటూ 7, రైట్, 3 ఇంటూ 4 ఇంటూ 7 ఏమవుతుంది, 12 7s 84, రైట్. సో 84 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. సో టోటల్ వేస్ ఏమవుతుంది, ఇక్కడ ఇదేమో కేస్ 1, ఇదేమో కేస్ 2. సో కేస్ 1, ఇదేమో కేస్ 2. సో కేస్ 1లో 504 వేస్ అండ్ కేస్ 2లో 84 వేస్, అంటే టోటల్ 504 ప్లస్ 84 ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ 885. సో టోటల్ 585 వేస్, 588 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. ఏం సెలెక్ట్ చేయొచ్చు మనం, అట్లీస్ట్ 3 గర్ల్స్. సో అట్లీస్ట్ 3 గర్ల్స్ అంటే ఒక కేసులో 3 గర్ల్స్ సెలెక్ట్ చేస్తాం, ఇంకో కేసులో 4 గర్ల్స్ సెలెక్ట్ చేసుకుంటాం. 3 గర్ల్స్ 4 బాయ్స్, ఇక్కడేమో 4 గర్ల్స్ 3 బాయ్స్. కమిటీ ఆఫ్ 7 పీపుల్, రైట్. ఇదొక కేస్, ఇదొక కేస్, 2 కేసెస్. సో ఫస్ట్ కేసులో ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్లో సాల్వ్ చేసాం 504 అండ్ సెకండ్ కేసులో ఇక్కడ సాల్వ్ చేసాం. సో రెండింటిని యాడ్ చేస్తే అది మనకు నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ అట్లీస్ట్ 3 గర్ల్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్. సో ఏముంది ఇక్కడ, అట్మోస్ట్ 3 గర్ల్స్. సో అట్మోస్ట్ 3 గర్ల్స్ అంటే ఏంటి, దాని అర్థం మ్యాక్సిమం 3. సో మ్యాక్సిమం 3, మినిమం ఎంతైనా ఉండొచ్చు, రైట్. సో ఇది దాని అర్థం అట్మోస్ట్ అంటే. సో ఇక్కడ ఏమేమి పాసిబుల్ కేసు వస్తాయి అంటే మనకు సో గివెన్ మనకు అట్మోస్ట్ 3 గర్ల్స్, ఇన్ దిస్ కేస్ నంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఆర్, సో నంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయో రాద్దాం. సో ఫస్ట్ కేస్ 0 గర్ల్స్ సెలెక్ట్ చేయొచ్చు, 0 గర్ల్స్ అండ్ 7 బాయ్స్. సెకండ్ కేస్ 1 గర్ల్ 6 బాయ్స్. థర్డ్ కేస్ 2 గర్ల్స్ అండ్ ఇక్కడ ఎంత, కమిటీ ఆఫ్ 7 పీపుల్ అంటే 7 మైనస్ 2 5 అండ్ మ్యాక్సిమం 3 అన్నాడు. సో 3 కూడా కన్సిడర్ చేయొచ్చు, 3 గర్ల్స్ 4 బాయ్స్. సో ఇది ఈ విధంగా మనం కమిటీ ఫామ్ చేయొచ్చు. ఫార్మేషన్ ఆఫ్ కమిటీ, 0 గర్ల్స్ తీసుకోవచ్చు ఎందుకంటే అట్మోస్ట్ 3 అన్నాడు. సో అంటే మ్యాక్సిమం 3 ఉండాలి, మినిమం ఎంతైనా ఉండొచ్చు అంటే 0 నుంచి 1. సో 0 గర్ల్స్ 7 1 6 2 5 3 4. సో ఇవి మనకు నంబర్ ఆఫ్ పాసిబిలిటీస్. సో ఇప్పుడు ఫస్ట్ ఇది సాల్వ్ చేద్దాం. నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ చూసింగ్, నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ చూసింగ్ 0 గర్ల్స్ అండ్ 7 బాయ్స్. Zero girl and 7 boys. ఏమవుతుంది మనకు, టోటల్ మనకు 4 గర్ల్స్ ఉన్నారు అండ్ 9 బాయ్స్ ఉన్నారు, రైట్. 9ఏనా, రైట్. ఒకసారి చూద్దాం 9 కాదు. ఎస్, టోటల్ 9, 4 గర్ల్స్ అండ్ 9 బాయ్స్. సో ఇది మనకు టోటల్. సో 4 గర్ల్స్ లో నుంచి 0 గర్ల్స్ ని సెలెక్ట్ చేస్తాం అంటే నథింగ్ బట్ 4C0 అండ్
9 బాయ్స్లో నుంచి 7 బాయ్స్ని సెలెక్ట్ చేస్తున్నాం అంటే 9C7. సో ఇదేమవుతుంది 4 ఫ్యాక్టోరియల్ బై 4 మైనస్ 0 అంటే 4 ఫ్యాక్టోరియల్ అండ్ 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ 9 ఫ్యాక్టోరియల్ బై 9 మైనస్ 7 అంటే 2 7. సో ఇది సింప్లిఫై చేస్తే ఫైనల్గా వచ్చేది ఏమవుతుందంటే డైరెక్ట్ రాస్తున్నాను నేను ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్లో టైం వేస్ట్ చేయకుండా. సో ఫైనల్గా ఏమొస్తుందంటే 36 వస్తుంది దీన్ని సింప్లిఫై చేస్తే. సో ఇక్కడ 36 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు, రైట్. అండ్ నెక్స్ట్ కేసు చూద్దాం. నెక్స్ట్ 1 గర్ల్ అండ్ 6 బాయ్స్. సేమ్ అదే విధంగా సో నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ చూసింగ్ 1 గర్ల్ అండ్ 6 బాయ్స్. ఏమవుతుంది టోటల్ 4 గర్ల్స్లో నుంచి 1 గర్ల్ సెలెక్ట్ చేయాలి అంటే 4C1 ఇంటూ టోటల్ 9 బాయ్స్లో నుంచి 6 బాయ్స్ సెలెక్ట్ చేయాలి అంటే 9C6. సో ఇది కూడా సేమ్ 4 ఫ్యాక్టోరియల్ బై 4 మైనస్ 1 అంటే 3 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 9 ఫ్యాక్టోరియల్ బై 9 మైనస్ 6 అంటే 3 ఫ్యాక్టోరియల్ అండ్ ఇక్కడ 6 ఫ్యాక్టోరియల్. సో దీన్ని కూడా సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుందంటే సో దీన్ని సింప్లిఫై చేసిన తర్వాత మనకు వచ్చే వాల్యూ 336. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ కేస్. సో ఇది 336 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. 1 గర్ల్ అండ్ 6 బాయ్స్ గ్రూప్ 336 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 2 గర్ల్ అండ్ 5 బాయ్స్. నంబర్ ఆఫ్ వేస్ 2 గర్ల్ అండ్ 5 బాయ్స్ సెలెక్షన్. సో టోటల్ 4 గర్ల్స్ సో 4C2 అండ్ టోటల్ 9 బాయ్స్ సో 9C5. ఏమవుతుంది ఇక్కడ 9C2 4C2 ఇంటూ 9C5. సో దీన్ని సింప్లిఫై చేస్తే 4 ఫ్యాక్టోరియల్ బై 4 మైనస్ 2 2 ఫ్యాక్టోరియల్ అండ్ 2 ఫ్యాక్టోరియల్ 9 ఫ్యాక్టోరియల్ బై 9 మైనస్ 5 అంటే 4 ఫ్యాక్టోరియల్ అండ్ 5 ఫ్యాక్టోరియల్. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చే వాల్యూ 756. సో అది కూడా ఇక్కడ రాసుకుందాం 756. నెక్స్ట్ ఈ కేసు వచ్చేసరికి ఈ కేసు ఏంటిది మనకు నథింగ్ బట్ మనం ఫస్ట్ క్వశ్చన్లో ఏదైతే సాల్వ్ చేసామో 3 గర్ల్ అండ్ 4 బాయ్స్ కాంబినేషన్ అదే ఇది. సో ఇక్కడ డైరెక్ట్ రాయొచ్చు మనం. ఫస్ట్ క్వశ్చన్లో ఏమొచ్చింది మనకు 504, రైట్. ఇదేంటిది మనకు 3 గర్ల్స్ అండ్ 4 బాయ్స్ కాంబినేషన్. సో అదే కేసు ఇక్కడ రిపీట్ అయ్యింది. సో ఇక్కడ డైరెక్ట్ రాసుకోవచ్చు మనం 504. సో ఇప్పుడు టోటల్ ఎంత అవుతుంది? టోటల్ అంటే జస్ట్ వీటిని యాడ్ చేయాలి, రైట్. సో ఈ 4 పాసిబుల్ వేస్ ఉన్నాయి మనకు. ఇవేంటివి నంబర్ ఆఫ్ పాసిబిలిటీస్. సో ఒక్కొక్క పాసిబుల్లో ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చో రాసుకున్నాం. లాస్ట్కి ఏం చేస్తాం అన్ని పాసిబిలిటీస్ని యాడ్ చేస్తాం, రైట్. సో దేర్ఫోర్ the total number of ways in which a committee can have at most question lo emanadu manaki ikkada at most 3 girls, right. At most 3 girls are ఏమవుతుంది ఈ 4 ని యాడ్ చేద్దాం. సో 36 plus 336 36 plus 336 plus 756 ప్లస్ 504. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. వీటన్నిటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది 1632. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. సో ఒకసారి చూసుకోండి క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ ఏమన్నా మధ్యలో మిస్ అయింది అనిపిస్తే మీకు. సో ఈ విధంగా సాల్వ్ చేస్తాం ఈ ప్రాబ్లమ్స్. సో ఈ ప్రాబ్లమ్స్ని ఒకవేళ మీకు అర్థమైతే మళ్ళీ మీ అంతటి మీరు సాల్వ్ చేయండి చూడకుండా. సో అప్పుడే మీకు కరెక్ట్గా సాల్వ్ చేయగలుగుతారు ఏదన్నా కొత్త క్వశ్చన్ వచ్చినా కూడా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. రిమైనింగ్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ సెషన్లో కవర్ చేద్దాం. రిమైనింగ్ ఇంకొన్ని క్వశ్చన్స్ మిగిలిపోయాయి మనకు. సో ఇవి నెక్స్ట్ సెషన్లో కవర్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్ బాయ్.